నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. రూరల్ నియోజకవర్గంలో ముంపు గ్రామాలను, వాగు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్య. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం, జలమయమైన ఆర్మూర్ రోడ్లు, పలు కాలనీల్లో ఇళ్లలో చేరిన వర్షపు. భారీ వర్షానికి నీట మునిగిన ఆర్మూర్ పట్టణ ప్రధాన రోడ్లు, మరమ్మతు చర్యలు చేపట్టిన మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ మళ్లించిన పోలీసులు. ఆర్మూర్ కమలా నెహ్రూ కాలనీలో భారీ వర్షానికి ఇంటిపై జారిపడ్డ బండరాయి, ధ్వంసమైన ఇల్లు. భీమ్గల్ కప్పలవాగులో నీట మునిగిన ఎక్సైజ్ శాఖ కార్యాలయం, 2 సిబ్బంది ప్రాణాలు కాపాడిన రెస్క్యూ టీం. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజలకు సూచనలు. ఏకతాటిగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన గ్రామాలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సందర్శించారు. వరద నీటి ఉధృతి వల్ల ముత్యాల చెరువు తెగిపోవడంతో దర్పల్లి మండలం వాడి గ్రామంతో పాటు నడిమితాండ, బీరప్ప తాండాలు ముంపునకు గురయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే సహాయక చర్యలకు ఆదేశించిన కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సిపితో కలిసి వాడి గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో వరద తాకిడికి గురైన ప్రాంతాలలో ఎమ్మెల్యేతో కలిసి పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. నీట మునిగిన పంట పొలాలు, తెగిపోయిన రోడ్లు, కూలిన విద్యుత్ స్తంభాలను పరిశీలించి వరద ఉధృతి తీవ్రతను అంచనా వేశారు. ఇళ్లలోకి వచ్చి చేరిన వరద జలాలతో వాటిల్లిన నష్టం గురించి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముప్పు బాధిత కుటుంబాలకు ఆశ్రయం కల్పించిన ఉన్నాజిపేట్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి ముంపు బాధితులకు కల్పించిన సదుపాయాలను పరిశీలించారు. ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని, ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి ఆదుకుంటామని బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే, కలెక్టర్ భరోసా కల్పించారు. వారం రోజులకు సరిపడా ఆహార పదార్థాలు, రక్షిత మంచినీరు అందుబాటులో ఉంచామని అన్నారు. కాగా విద్యుత్, త్రాగునీరు వసతి వంటి సదుపాయాల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినందున మళ్లీ వరద వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా ప్రజలకు సహాయక చర్యలు అందించేలా అన్ని విధాలుగా సన్నద్ధమై ఉండాలని ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు, పోలీసులకు సూచించారు. కాగా వాడి గ్రామాన్ని సందర్శించడానికి ముందు రామ్మడుగు, లోలం గ్రామాల వద్ద లో లెవెల్ వంతెనపై నుంచి ప్రవహిస్తున్న వరద నీటిని కలెక్టర్, సిపిలు పరిశీలించారు. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఈ మార్గాల మీదుగా రాకపోకలు నిలిపివేయించారు. వీరి వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఏసీపీ రాజా వెంకటరెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు. తుఫాన్ ప్రభావం వల్ల అత్యధికంగా కురవడం వల్ల ముఖ్యంగా ఇక్కడ ఈ వాడి, తర్వాత నడిపితాండ, బీరప్ప తాండ, ఈ ఉన్నాజిపేట్, ముత్యాల వాగు, ముత్యాల చెరువు అని ఉంటుంది. అది అడవిలో ఉంటుంది. ఆ చెరువు మరి మార్నింగ్ 5-5:30కు తెగిపోవడం వల్ల ఒకటేసారి చాలా ఫ్లాష్ ఫ్లడ్ రావడం జరిగింది. మరి వర్షం కూడా బాగా పడ్డది, దగ్గర 30-35 సెంటీమీటర్ల వర్షం పడడం వల్ల వాడి గ్రామంలో టోటల్గా ఒక 5 ఫీట్ల నీళ్లు ఊరంతా వచ్చి, ఊరంతా కూడా గ్రామం అంతా కూడా అన్ని ఇళ్లకు నీళ్ళు వచ్చి మరి వాళ్ళు తినే వస్తువులు కానీ, బట్టలు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏదైతే ఉందో, ఫ్రిడ్జ్ కానీ, టీవీ, ఇవన్నీ కూడా చెడిపోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మన నడిపితాండ ఉంటుంది, తర్వాత బీరప్ప తాండ, ఈ గ్రామాలన్నీ కూడా చాలా అంటే ఆస్తి నష్టం కొంచెం జరిగింది, కానీ ప్రాణ నష్టం జరగలేదు. సో అధికారులు, తర్వాత ప్రభుత్వం కూడా అప్రమత్తం అయిపోయి వెంటనే మరి వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా రిహాబిలిటేషన్ కొరకు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాజిపేట్ స్కూల్లో, తర్వాత అక్కడ ముద్రా సంఘంకి సంబంధించినటువంటి హాల్లో వాళ్ళకి రిహాబిలిటేషన్ పెట్టడం జరిగింది. వాళ్ళకి భోజనాలు అరేంజ్ చేస్తూ ఉన్నాం, ఫుడ్ అవన్నీ కూడా. సో ఒక మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తాం ఇక్కడ వాళ్ళకు, ఎమర్జెన్సీ అంటే మన ఈ అంటువ్యాధులు ఏం గురించుకున్నా. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం ఉంటేనే బయటకు రావాలని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు, ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తాలో భారీ వర్షానికి నిలిచిన నీటిని అధికారులు పరిశీలించారు. రాకపోకలకు ఇబ్బంది కలగకుండా మున్సిపల్ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ని మళ్లించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3 రోజులు అధిక వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇంటి నుండి బయటకు రావద్దని, అవసరం ఉంటేనే బయటకు రావాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ప్రాంతాలకు తరలి వెళ్లాలని, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో గానీ, పోలీస్ శాఖకు గానీ సమాచారం ఇవ్వాలని అన్నారు. విజ్ఞప్తి ఏంటంటే గత 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నందున మనకు NH-44 హైవే రాకపోకలు అంతరాయం ఏర్పడింది.
అత్యవసర పరిస్థితి మాత్రమే బయటికి రావాలని కూర్చున్నాం. అదేవిధంగా గణేష్ మండపాల దగ్గర ఎలక్ట్రిక్ వైర్స్ కనెక్షన్ ఇచ్చుకునే జాగ్రత్తగా ఉండాలి. మండపాల దగ్గర అందరు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి గ్రామాల్లో అంతరాయం ఏర్పడితే పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయగలరు. అదేవిధంగా లేకపోతే డైలెంటెడ్ ఫోన్ చేయగలరు. ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము, ఎవరైనా అత్యవసరం ఉంటే తప్ప రాకండి. మనం చూస్తున్నాము ఈరోజు ఉదయం నుంచి కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. మన దగ్గర కూడా నిన్న మనం రామాయణపట్నంలో చూసాము. ఈరోజు ఆర్మూర్పట్నంలో కూడా మనకు మార్నింగ్ నుంచి కురుస్తున్న వర్షాల వల్ల నెక్స్ట్ పెట్రోల్ బంకులు, అలాగే శుక్రవారం గుడి, యోగేశ్వర కాలనీ కమాండ్, హౌసింగ్ బోర్డు దగ్గర కొన్ని చోట్ల వాటర్ స్టార్టింగ్ అయినట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అలాగే మామిడిపల్లి మంచి దగ్గర కూడా కొన్ని వాటర్ వచ్చినట్టు చెప్పారు. ఎక్కడైనా సరే మీరు అత్యవసరం ఉంటే తప్ప బయటకు రాకండి. వాటర్ స్టార్ట్ అయినట్టు ఎవరైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు సమాచారం ఇవ్వండి. మా సిబ్బందిని పంపించి ఇమీడియట్గా చేయించడానికి ఎక్కడైతే అత్యవసరం ఉంటుందో మా కంట్రోల్ రూమ్ కూడా పెట్టించాము. ఏ ఇబ్బంది ఉన్నా మీరు ఛార్జెస్ పరంగా అయినా సరే, ఎలక్ట్రిసిటీ ఇక్కడ లైట్ పరంగా అయినా సరే ఏదైనా ఇబ్బంది ఉంది, స్ట్రీట్ సమస్య ఉంటే మనం ఇబ్బంది, ఏదైనా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉన్నా మా దృష్టి తీసుకొచ్చినట్లయితే ఈ వర్షాకాలంలో మనం ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రజలకు సర్వీస్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. ముఖ్యంగా అత్యవసరం ఉంటే తప్ప ఎవరు కూడా చేస్తున్నాము. పట్టణ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. భీమ్గల్ పట్టణంలో భారీ వర్షాల కారణంగా కప్పలవాగు మరియు గోన్గొప్పులతో పాటు ఆయా ప్రాంతాలను సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ పరిశీలించారు. జోరు వర్షాల కారణంగా భీమ్గల్ బడా భీమ్గల్ బ్రిడ్జి ప్రాంతాన్ని, అలాగే కోతకు గురైన ర్యాంపు ప్రాంతాన్ని మరియు కప్పలవాగు భీమ్గల్ పట్టణంలో ఆయా ప్రాంతాలను పర్యటించి పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే భారీ వర్షాల కారణంగా ఎవరు కూడా బయటకు వెళ్లకూడదని సూచించారు. నేల కొరిగిన చెట్లను మరియు జలమయమైన ప్రాంతాలను, నీట మునిగిన పంటలను ఆయన పరిశీలించారు. పురాతన ఇళ్లలో ఎవరూ ఉండకుండా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని బల్దియా అధికారులను ఆదేశించారు. ప్రవాహం ఉన్న చోట ఎవరూ కూడా వాహనదారులు రోడ్లు దాటి ప్రమాదం కొని తెచ్చుకోవద్దని సూచించారు. సబ్ కలెక్టర్ వెంట ఆయా శాఖల అధికారులు తదితరులు ఉన్నారు. ప్రాజెక్టుల వద్దకు గాని, వాగు ప్రాంతాల వద్దకు గాని, చెరువుల వద్దకు గాని ప్రజలు వెళ్లకుండా ఉండాలని, ఇంటి దగ్గరే అప్రమత్తంగా ఉండాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా ప్రజలను కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సోషల్ మీడియా ద్వారా మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజలను అప్రమత్తం చేశారు. భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లా నీట మునిగిన విషయం గుర్తు చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను గాని మరియు వాగ్ల వద్దకు గాని నిండు కుండలా మారిన చెరువుల వద్దకు వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని కోరారు. అలాగే శిథిలావస్థకు చేరుకున్న ఇండ్లలో ఎవరూ ఉండవద్దని, పునరావాస కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలకు తరలించి ప్రజలను కాపాడాలని అధికారులను ఆదేశించారు. అలాగే వర్షాల కారణంగా కొట్టుకుపోయిన రోడ్లను వర్షాలు తగ్గిన వెంటనే మరమ్మతులు చేసే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. మీరు అక్కడికి వెళ్ళండి, కార్యకర్తలుగా జాగ్రత్తలు తీసుకొని వెళ్ళండి. అక్కడ ముంపుకు గురైన వారు అన్నం వండుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. దయచేసి వాళ్ళకి ఏమన్నా ఆహార పదార్థాలు ఇవ్వండి. వాళ్ళకి అవసరం వస్తే మీ ఇళ్లలో తీసుకొచ్చి పెట్టుకోండి. నేను అధికారులు కూడా ఇప్పుడే ఇక్కడ నుంచి చెప్తా ఉన్నాను. దయచేసి రెవెన్యూ యంత్రాంగం, అట్లనే ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. పోలీసు వారు ఎట్లా ఉంటున్నారు, వీరందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ వరదలో సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి నేను ప్రభుత్వ అధికారులను కూడా కోరుతా ఉన్నాను. మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాత్రం ఈ ప్రభుత్వం మరి 2 రోజుల నుంచి సరిగా స్పందిస్తలేదన్న భావన ప్రజల్లో వస్తా ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీకుగా మీ గ్రామాల్లో ఎక్కడన్నా ముంపు ప్రాంతాలు ఉంటే ఆ వరదలో ముంపుకు గురైన బాధితులందరినీ కూడా ఆదుకునే ప్రయత్నం చేయాలి, సహాయ కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేయాలని చెప్పి నేను పార్టీ కార్యకర్తలను కోరుతా ఉన్నాను. క్షేమంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా చెరువు కట్టల మీదకి, కాలువల మీదకి, వాగుల దగ్గరికి, గోదావరి నది ఒడ్డుకు వెళ్లకూడదని చెప్పి ప్రజలందరికీ 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లు పూర్తిగా బురదమయమవడంతో రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లు పూర్తిగా నీటిమయమై రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. భారీ వర్షం కారణంగా ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. భారీ వర్షాల సూచన మేరకు ప్రజలు ఇళ్ల నుండి బయటకు వెళ్లవద్దని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఆర్మూర్ పట్టణంలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కమలా నెహ్రూ కాలనీలో గుట్టపై నుండి భారీ బండరాయి ఇంటిపై పడింది.
ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఉదయం 11 గంటల సమయంలో భారీ వర్షానికి గుట్టపై నుండి పెద్ద బండరాయి ఇంటిపై పడటంతో ఇల్లు పూర్తిగా దెబ్బతిందని, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదని అన్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరారు. అది కమలానేరు కాలనీ ఆర్మూర్. ఈరోజు పొద్దున 11 గంటలకు చాలా వర్షం పడ్డది. వర్షం ఎక్కువ పడ్డప్పుడు సడన్గా గుట్టపై నుంచి బండ వచ్చి డోర్కు తాకింది. డోర్కు తాకితే డోర్ డ్యామేజ్ అయిపోయింది. కాకపోతే అంతకన్నా ముందు ఒక 5 నిమిషాల ముందు మేము బయటకు వచ్చి పక్క రూమ్కి వచ్చినప్పుడు ఇది జరిగింది. బాగా పైన బండలు ఉన్నాయి కాబట్టి మీరే ఏదైనా సాయం చేయాలా, గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలా, డ్యామేజ్ ఎక్కువ అయిపోయింది, దానికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి జిల్లాలలోని గ్రామాలన్నీ అతలాకుతలమయ్యాయని అన్నారు. ప్రజలు అవసరమైతేనే ఇంటి నుండి బయటకు వెళ్లాలని, లిఫ్ట్, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులకు, బ్యాక్ వాటర్లకు, చెరువుల వద్దకు వెళ్లవద్దని సూచించారు. వరద నీటిలో ఇరుక్కుపోయిన ప్రజలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు చర్యలు చేపట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూశారని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలు సైతం సురక్షితంగా ఇంటి వద్దే ఉండాలని తెలిపారు. అదేవిధంగా పోలీస్ శాఖకు చెందినటువంటి ఆర్మూర్ డిఎస్పీ, ఏసీపీ, సిఐలు కూడా ఎక్కడికక్కడ స్పందించి మరి మీరు బయటి ప్రాంతాల్లో ఉండాలా, రోడ్ల మీదనే ఉండి ప్రజలకు రక్షణగా నిలవాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఎట్లాంటి అంటువ్యాధులు, వైరల్ ఫీవర్లు సోకకుండా హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకంగా ఆర్మూర్లో 100 పడకల ఆసుపత్రి ఉంది. మరి ఇతర గ్రామాల్లో కూడా డాక్టర్లు ఉన్నారు. వారందరూ ప్రత్యేక చర్యలు తీసుకోవాలా, ప్రజలకు అండగా నిలవాలని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటికైనా ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి వెంటనే సహాయక చర్యలు స్పందించాలా. ఇప్పుడు ప్రజెంట్ ఈ నిమిషానికి కామారెడ్డి దగ్గర ఒక 25 కిలోమీటర్ రోడ్డు జామ్ ఉంది. ఎక్కడికక్కడ రోడ్లు తెగిపోయి రోడ్ల మీకు ఎంచున్నాయి. నిన్న కూడా దాదాపుగా 12 గంటల జామ్ ఏర్పడ్డది. ఇప్పుడు ప్రజెంట్ ఇందల్వాయి రోడ్డు కూడా జామ్లో ఉన్నది. కాబట్టి నిజామాబాద్లోని జిల్లా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడికి కూడా మీరు ట్రావెల్ చేయకండి, ఈ 2 రోజులు ఇళ్లలోనే ఉండండి. కామారెడ్డి ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే కామారెడ్డి దగ్గర రోడ్డు తెగిపోయి జామ్ అయిపోయినది. ఇందల్వాయి నేషనల్ హైవే మీద నాగ్పూర్ హైవే, నాగ్పూర్ టు హైదరాబాద్ రోడ్డు చాలా ట్రాఫిక్ జామ్ అయింది. కాబట్టి ప్రజలంతా స్వచ్ఛందంగా ఇళ్లలోనే ఉండాలని చెప్పి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ, గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఆర్మూర్ పట్టణంలోని 36వ వార్డ్ ముద్రాజ్ గల్లీలో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక వర్షపు నీరు పూర్తిగా ఇళ్లలోకి చేరి సామాన్లు నష్టపోయామని, అధికారులు, ప్రభుత్వము తమను ఆదుకోవాలని కోరారు. సరే కూడా ఇట్లనే వర్షం పడ్డప్పుడు ఫుల్ నీళ్ళు వచ్చినాయి. కమిషనర్ వచ్చిర్రు, అందరు వచ్చిర్రు, రాసుకొని పోయిండ్రు. మొత్తము ఎలకలు పొక్కలు చేసి జల పక్కకే ఉంటుంది మా ఇల్లు. మొత్తం బియ్యము అన్నీ తడిసిపోయినాయి. మరి కమిషనర్ వచ్చి రాసుకపోయిండు, ఇది వరకు స్పందన లేదు. ఇది ఎంతవరకు కరెక్టు? ఏదన్నా హెల్ప్ చేయండి కదా మాకు సార్. మా పరిస్థితి ఎట్లా? 4 ఇండ్లు మొత్తము నీళ్ళు నిండుతున్నాయి. ఎట్లా మరి మా పరిస్థితి? దయించుండ్రి. ఉన్న వస్తువులన్నీ ఖరాబ్ అయినాయి. మరి ఎట్లా మా పరిస్థితి? వానకాలం మొత్తం ఇట్లనే ఉంటే మేము ఎక్కడ ఉండాలి? అందరూ చూసిండ్లు, నీళ్ళు చూసిండ్లు, ఇండ్లను చూసిండ్లు, బోగండ్లని, బోకెళ్ళని అన్ని చూసిండ్లు, పోయిండ్లు. చేపిస్తామన్నారు, మళ్ళీ లేదు. ఇక్కడ కొంచెం మట్టి అని ఎత్తి పిచ్చిండ్లు, జలాల పోయిండ్లు. మళ్ళీ ఇప్పుడు కూడా అట్లనే పరిస్థితి అయిపోయింది. ఏడ అనుకున్నాలో ఏడ తినాలా? మరి ఇళ్ళలో ఉండలేదు. బియ్యము, బాసన్లు, సిలిండర్, నీళ్ళన్నీ నీళ్ళలో ఆడుతున్నాయి. సాపి వేపించి ఇల్లు ఆడ ఊలిపోయింది. అంతా ఇచ్చేసి ఆ జల మీద గోడ పెట్టి నుంచి మాకు ఇట్లా నీళ్ళన్నీ కక్కుతున్నాయి. ఆ గోడ కూడా ఊలబెట్టి ఎక్కైనా నీళ్ళు జల మీదకి అట్లా పోతాయి. ఆ గోడ కూడా తీసేపియాల. ఆ నాన్న నుంచి మన 40 ఏళ్ళ దినమై పెండ్లయి ఒక్కనాడు కూడా మాకు ఇట్లా నీళ్ళు రాలేదు. ఆ జల మీద గోడ ఊల పెడితేనే దాని మీకు ఇలాంటి బొర్రి ఇట్లా పక్క పంటి పోతాయి. మాకు ఇట్లా ఇండ్లకు నీళ్ళు రావు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్ గ్రామంలో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గోవింద్పేట్ గ్రామంలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి పలు ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో ఇళ్లలోకి నీరు చేరి తాము పూర్తిగా నష్టపోయామని, ఇప్పటికైనా అధికారులు స్పందించాలని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఇళ్లలోకి పూర్తిగా వర్షపు నీరు చేరాయి.
హౌసింగ్ బోర్డు కాలనీని మున్సిపల్ కమిషనర్ రాజు, ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్లు పరిశీలించారు. కాలనీలో పలుచోట్ల డ్రైనేజీ సమస్య ఉండటం, ప్రధాన రోడ్డు ఎత్తులో వేయటంతో వర్షపు నీరు పూర్తిగా ఇళ్లలోకి చేరి తాము నష్టపోతున్నామని, కాలనీలో డ్రైనేజీ వ్యవస్థను సరిచేయాలని కాలనీవాసులు అధికారులను కోరారు. అధికారులు శాశ్వత పరిష్కారం చేయాలని, ప్రతి సంవత్సరం వర్షాకాలంలో తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు. విద్యుత్ అమరవీరుల పోరాట స్ఫూర్తితో పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మరో పోరాటానికి సంసిద్ధులు కావాలని సిపిఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి వెంకటేష్, పట్టణ కార్యదర్శి ఎల్లయ్యలు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో విద్యుత్ పోరాట అమరవీరుల 25వ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ విద్యుత్ సంస్కరణను ఖండిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాల్లో ప్రభుత్వం పోలీసులతో అనేక మంది ప్రజలను బలికొందని పేర్కొన్నారు. విద్యుత్ అమరవీరుల బలిదానాలతో నేటికి ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ప్రజలందరికీ ఉచిత విద్యుత్ అందిస్తున్నారని, ఇందుకు కారణం అమరవీరుల ప్రాణత్యాగమేనని అన్నారు. విద్యుత్ అమరవీరుల పోరాట స్ఫూర్తి మరో ఉద్యమానికి ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తదితరులు ఉన్నారు. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రధానంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయానికి, అట్లాగే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి స్మార్ట్ మీటర్లు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ విధానాన్ని మానుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, ముఖ్యంగా వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ కానీ, అట్లాగే ఈరోజు మహిళలందరికీ 2500 కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కూలీలు, వ్యవసాయ కూలీలందరికీ కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని అన్నారు. ఇప్పటికీ గ్యాస్ సబ్సిడీ ఇస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉన్నారు. కానీ ఏ ఒక్కరికి కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. తిరుగుతూ ప్రజా పోరాటాలు చేస్తూ మరి ప్రజారాజ్యాన్ని తీసుకొస్తామని మరి తెలియవలసినటువంటి వామపక్షాలకి అవసరం ఎంత ఉన్నది. మరి ఏదైతే ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వము మరి అప్పనంగా ఉన్నటువంటి గవర్నమెంట్ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నది. మరి వీటిని తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఏదైతే ఈ కార్మిక చట్టాలు ఉన్నాయో ఆ కార్మిక చట్టాలను కూడా రద్దు చేయాలని నేను సిపిఎం పార్టీగా ప్రభుత్వానికి హెచ్చరిస్తుంది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఆర్మూర్ పట్టణంలోని ప్రధాన రోడ్లన్నీ జలమయమై రాకపోకలపై ఇబ్బందికరంగా మారాయి. అధికారులు సంఘటనా స్థలాలను పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. ఆర్మూర్ పట్టణంలోని యోగేశ్వర కాలనీ వద్ద ప్రధాన రోడ్డు పూర్తిగా జలమయమై వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. మున్సిపల్ పోలీస్ శాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మరమ్మత్తు చర్యలు చేపట్టారు. మహాలక్ష్మి కాలనీ, హౌసింగ్ బోర్డుకు వెళ్లే ప్రధాన రహదారులు పూర్తిగా నీట మునిగాయి. భీమ్గల్ పట్టణంలోని కప్పలవాగు సమీపంలో అబ్కారీ శాఖ కార్యాలయంలో చిక్కుకుపోయిన కానిస్టేబుల్ సికిందర్, వాచ్మెన్ గంగాధర్ను రెస్క్యూ టీం కాపాడారు. ఎడతెరిపి లేని జోరు వర్షాల కారణంగా భీమ్గల్ పట్టణం అతలాకుతలమైంది. కప్పలవాగు సమీపంలో నిర్మించిన అబ్కారీ శాఖ కార్యాలయంలో సిబ్బంది సికిందర్, గంగాధర్లు వాగు ప్రవాహం వల్ల కార్యాలయానికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. 9 ఫీట్ల వరకు నీరు వచ్చి చేరటంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని కాపాడాలని అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన రెస్క్యూ టీం రంగంలోకి దిగి ఇరువురిని తాళ్ల సహాయంతో సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. జోరు వర్షాల కారణంగా కార్యాలయం నీట మునగటంతో పలు దస్తావేజులు నీట మునిగాయి. రెస్క్యూ టీం మరియు పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బందికి ఎక్సైజ్ శాఖ ధన్యవాదాలు తెలియజేశారు. భీమ్గల్ నుంచి బెడ భీమ్గల్ కూడా బ్రిడ్జ్ కూడా 1 ఫీట్ జరిగింది. మనం అన్నెసరిగా అవసరం లేకుండా ఇంట్లోకెళ్ళి బయటకు వచ్చి అధికారులు, తర్వాత ప్రజలకి, మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రిస్క్ పడే అవకాశం ఉంది. కాబట్టి వర్షాలు ఇంకా 2 నుంచి 3 రోజులు భారీ, అతి భారీ వర్షం ఉంది. మన దగ్గర పడడం కాదు, పైన కూడా కామారెడ్డి జిల్లాలో వర్షం పడడం వల్ల మన చెరువుల నుండి ఏ క్షణమైనా తెగిపోయే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం రిస్క్ తీసుకోకుండా మీ ఇంట్లోకి వెళ్ళి బయటకు రావద్దని చెప్పి వేడుకుంటున్నాం. అదేవిధంగా ఈ చేపలు పట్టే వాళ్ళు కానీ, గొర్రెల పెంపకందారులు కానీ వాళ్ళు కూడా రిస్క్ అయితే, ఎందుకంటే పిడుగులు పడే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక్కటేసారిగా మనకు ఫ్లో అనేది పెరిగిపోతుంది. కాబట్టి మీరు ఇరుక్కపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండాలి. ప్రభుత్వం కూడా స్కూళ్ళకు సెలవు ఇచ్చింది. కాబట్టి ఈ సెల్ఫీలు దిగడము, తర్వాత ఇంకా రకరకాల యాక్టివిటీస్ చేయడము, అన్నెసరిగా ఇక్కడికి బయటకు రావడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరూ ఇంట్లో ఉండాలని చెప్పి వీళ్ళందరూ మన పోలీసు హెల్ప్, మరి అదేవిధంగా మన యంత్రాంగం, ఇక్కడ మండల యంత్రాంగం, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా ఎంపీఓ గారు, వీళ్ళందరూ
యొక్క సాయం కోరడం ద్వారా మేమందరం ఒక క్విక్గా రెస్పాండ్ అయిపోయి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత మనము ఇక్కడ చాలామంది జనాలు కూడా గుమిగూడడం జరిగింది. వీళ్ళందరినీ పంపించేసి మనము ఈ గజ ఈతగాళ్ళని తీసుకొచ్చి మన గజ సంఘం నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చి మనకి నవీన్ లక్ష్మణ్ అనే వ్యక్తులు చాలా సాహసం చేసి మనకు అక్కడికి రోపు తీసుకెళ్ళి ఆ రోప్ ద్వారా వాళ్ళకి ఒడ్డు తీర్చడం జరిగింది. వాళ్ళని సేఫ్గా మేము రెస్క్యూ చేసి ఈరోజు కాపాడడం జరిగింది. వాళ్ళిద్దరు ఎవరైతే ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉన్నారో అదేవిధంగా ఆ ఎక్సైజ్ ఇంకొకరిని వాచ్మెన్ ఉన్నాడు, ఇద్దరిని కూడా కాపాడడం జరిగింది. ఈ ఆపరేషన్లో గ్రామ ప్రజలు చురుగ్గా పాల్గొన్నారు. వీళ్ళని కూడా అభినందిస్తున్నాం. అదేవిధంగా మన కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు గోదావరి ద్వారా భారీ వరదలు వస్తున్నాయి. రిజర్వాయర్ పూర్తిగా నిండి ఉండటంతో అధికారులు వస్తున్న నీటిని వస్తున్నట్లుగానే ప్రాజెక్టుకు గల 39 గేట్ల ద్వారా సముద్రం వైపు వదిలివేస్తున్నారు. ప్రస్తుతం 2 లక్షల క్యూసెక్ల నీరు గోదావరి ద్వారా వస్తుండగా 2,50,000 క్యూసెక్ల నీటిని బయటకు వదిలివేస్తున్నారు. గోదావరి ఎగువ ప్రాంతాల్లో ఇంకా భారీ వర్షాలు కురుస్తుండటంతో భారీ వరదలు రానున్నాయని అధికారులు చెప్పారు. ప్రాజెక్టు వద్దకు పర్యాటకులను అనుమతించడం లేదు. 1091 అడుగుల గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్ ప్రస్తుతం దాదాపుగా నిండి ఉంది. వరద కాలువ ద్వారా 20,000, కాకతీయ కాలువ ద్వారా 8,000, సరస్వతి కాలువ ద్వారా 600, లక్ష్మీ కాలువ ద్వారా 150 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. గత 2 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు NH-44 రహదారి రాకపోకలు నిలిచిపోవడంతో వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గత 12 గంటల నుంచి ఆహారం త్రాగడానికి నీరు దొరక్క పరిస్థితిలో వాహనదారులు అయోమయమవుతున్నారు. రహదారి పక్కనున్న గ్రామాల నుండి దాతలు ఆహారం త్రాగడానికి నీళ్లు వాహనదారులకు తమకు తోచినంత సహాయం చేస్తున్నారు. కొంతమంది వరకే ఆహారం నీళ్లు అందుతుందని వీళ్ళు భావిస్తున్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రహదారులను తెరిచి తమ వాహనాలలో ఉన్న సరుకులు పాడైపోకముందే గమ్యాన్ని చేరే విధంగా అధికారులను కోరుకుంటున్నామని తెలియజేశారు. गाड़ी हिलता नहीं, इसको से जाकर तो मच्छी पकड़ के लाया, बनाएगा खाएगा, भूखा कब तक रहेगा आदमी? कल से खाएगा, कोई पूछने वाला भी नहीं है। रोड चालू होगा कि नहीं होगा, इसको से जाएगा उधर से मच्छी मार के लेके आया, बना है, खा रहा है, क्या करेगा? भूखा तो नहीं रहेगा। कल से अभी तक कई प्रॉब्लम है, अभी रोड खुलेगा कि नहीं खुलेगा कोई भरोसा नहीं। कल से खड़े हैं सर, 24 घंटे से ज़्यादा हो गए हमको यहाँ खड़े हुए, और इतने परेशान है ना, यहाँ कोई खाने की व्यवस्था ना कुछ भी। होटल है वो भी यहाँ से काफ़ी दूर है, पैदल जाना पड़ता है, कोई साधन नहीं, पड़ा है एकदम। कल शाम 6 बजे से खड़ा हूँ मैं यहाँ, और अभी 6 बजने वाले हो रहे हैं, 24 घंटे हो गए और पैसे ज़्यादा मांग रहे हैं, अभी तक कोई सुनवाई नहीं है। इधर से रोड बंद कर रखा है, अभी कब चालू होगा कुछ बता भी नहीं रहा। अभी ऐसा कैसे चलेगा जी? अभी यहाँ से गाड़ी छोड़ना चाहिए ना, आगे रास्ता चालू है, यहाँ से गाड़ी नहीं छोड़ रहे। अभी गाड़ी में गाजर लोड है, अभी क्या करेंगे? इधर खाने का व्यवस्था कुछ भी नहीं है, नहीं पानी का व्यवस्था है। इसमें हमारे पास खाने का सामान था वो भी ख़त्म हो गया है, और इधर दूर दूर तक ढाबे नहीं है। कल जो है शाम को 5 बजे से लगा मैं, 5 साढ़े 5 बजे से, और कोई सुनवाई नहीं है भाई साहब। इधर वो आलू वाला कर रहा है अल्लाह, निकालो मंडी वाला कर रहा है अल्लाह, गाड़ी लाओ निकाल के, गाड़ी लाओ, कैसे लाए निकाल के बताओ आप? कह रहा मंडी में लाओ, गाड़ी कहाँ से ले जाए सर, रास्ता ही बंद है। तो क्या तो जो रोटी तो मिली नहीं है रात से, होटल पे गए, होटल वाला बेतों के पैसे मांग रहा है। బాల్కొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వర్షపు నీరు చేరి రోగులు సిబ్బందికి తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆసుపత్రి గదుల్లో నీరు నిలిచిపోయింది. భవనం పైకప్పు నుండి పెచ్చులు ఊడిపోవడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. తక్షణమే మరమ్మతులు చేసి సిబ్బంది రోగులకు సురక్షిత వాతావరణం కల్పించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ కారణంగా బాల్కొండ వద్ద నిలిచిపోయిన లారీ డ్రైవర్లకు గురువారం మండల అధికారులు భోజనం అందజేశారు. ఆకలితో ఇబ్బందులు పడుతున్న డ్రైవర్లను గమనించిన అధికారులు వెంటనే ఆహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి, ఎంపీఓ గంగమోహన్, ఎస్ఐ శైలేందర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ భరత్ తదితరులు పాల్గొన్నారు. డ్రైవర్లు ఈ సేవకు కృతజ్ఞతలు తెలియజేశారు. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వేల్పూర్, పచ్చల్నాడు కూడా మోతే గ్రామాలలో వాగులు, చెక్ డ్యాంలు, కుంటలు పొంగిపోర్లుతున్నాయి.
భారీ వర్షాలు పడటంతో అధికారులు అప్రమత్తమై ప్రజలు ఎవరు కూడా అవసరమైతే తప్ప బయటకు వెళ్లాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చెరువులు కుంటల వద్దకు వెళ్లవద్దని హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. గత సంవత్సరం వర్షాలకు అనేకసార్లు వేల్పూర్ రామన్నపేట ఇరు గ్రామాల మధ్య ఉన్న కల్వర్టు కూలిపోవటం జరిగిందని అధికారులు దానిని ఇటీవలే తూతూ మాత్రంగా వేల్పూర్ రామన్నపేట గ్రామాల మధ్య పోసిన మొరం మన్ను కొట్టుకుపోవడంతో రామన్నపేట వేల్పూర్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో ప్రధాన రహదారిని మూసివేయటం జరిగింది. మండలంలోని ప్రతి గ్రామంలో కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్ల కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన వారికి వివిధ గ్రామాలలోని గ్రామ పంచాయతీలలో ఆవాసం ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీడీఓ బాలకిషన్, ఎంపీఓ సాయిలు, నాయబ్ తహసీల్దార్ శ్రీకాంత్ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో చెక్ డ్యాములు, వాగుల వైపు, కుంటల వైపు వెళ్లవద్దని వేల్పూర్ ఎస్ఐ సంజీవ్ హెచ్చరికలు జారీ చేశారు. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పంట నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎడతెరిపి లేకుండా గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు నీట మునిగాయి. కస్తూర్బా బాలికల పాఠశాలలో భారీగా వరద నీరు చేరి పరిసరాలు నీట మునిగాయి. పోలీస్ స్టేషన్లో భారీగా వరద నీరు నిండిపోయి చెరువును తలపిస్తోంది. మండల కేంద్రంలోని ఉప్లూరు రోడ్డు, వరద కెనాల్ వద్ద గల రోడ్డు కల్వర్టు వరద నీటి ప్రవాహానికి కోతకు గురై రోడ్డు సగభాగం కొట్టుకుపోగా ప్రమాదం అంచున ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి గంగా జమున సిబ్బందితో కలిసి రోడ్డు సగభాగం అంచున బారికేడ్స్ పెట్టి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. ఆ రహదారి గుండా వెళ్లే ప్రయాణికులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఎంపీడీఓ చింత రాజశ్రీనివాస్ స్థానిక కార్యదర్శి సిబ్బందితో కలిసి కస్తూర్బా పాఠశాల ముందు నిల్వ ఉన్న వరద నీరుని తొలగించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో నిల్వ ఉన్న వరద నీరుని జేసీబీ సహాయంతో కందకం కొట్టి నీటిని బయటకు పంపించారు. స్థానిక తహసీల్దార్ ప్రసాద్ మాట్లాడుతూ ఇంకా 3 రోజులు భారీ వర్షాలు ఉన్నందున ప్రయాణికులు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని సూచించారు. ఈరోజు మా నిజామాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్ ఉంది కాబట్టి 3 రోజులు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నందువలన అందరూ జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. కూలిపోయి ఇండ్లు ఉంటే పంచాయత్ సెక్రటరీకి సమాచారం ఇచ్చి గ్రామ పంచాయతీలో కానీ లేదంటే స్కూల్లో కానీ కమ్యూనిటీ హాల్లో కానీ ఉండాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు బాగా రెడ్ అలర్ట్ ఉంది కాబట్టి అందరూ తగు జాగ్రత్తలు తీసుకొని ఉండాలని కోరుతున్నాను. ఎర్గట్ల మండలం దోన్చంద గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గణేష్ మండప నిర్వాహకులు మాట్లాడుతూ తాము ప్రతి ఏడాది ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకుంటామని అన్నారు. గణేష్ మండపంలో గణనాథుని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తూ ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తున్నామని తెలియజేశారు. గణేష్ ఆరాధనతో ఐశ్వర్యం, సిరి సంపదలు సిద్ధిస్తాయని వేద పండితులు తిరునగర కృష్ణస్వామి అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రూరల్ నియోజకవర్గంలో ముంపు గ్రామాలను, వాగు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్య. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం, జలమయమైన ఆర్మూర్ రోడ్లు, పలు కాలనీల్లో ఇళ్లలో చేరిన వర్షపు. భారీ వర్షానికి నీట మునిగిన ఆర్మూర్ పట్టణ ప్రధాన రోడ్లు, మరమ్మతు చర్యలు చేపట్టిన మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ మళ్లించిన పోలీసులు. ఆర్మూర్ కమలా నెహ్రూ కాలనీలో భారీ వర్షానికి ఇంటిపై జారిపడ్డ బండరాయి, ధ్వంసమైన ఇల్లు. భీమ్గల్ కప్పలవాగులో నీట మునిగిన ఎక్సైజ్ శాఖ కార్యాలయం, 2 సిబ్బంది ప్రాణాలు కాపాడిన రెస్క్యూ టీం. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజలకు సూచనలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.